ఓటుకు 30,000 ప్రచారానికి తెర ప్రలోభాలకు ఎర రంగారెడ్డి జిల్లా పురపోరులో నోట్ల వరద 6 పురపాలికలలో 250 కోట్ల ఖర్చు. ఇలా పండుగ అనుకో రాదుండ్రి. కానీ ఇప్పుడు పండుగ ఉంటుంది కానీ తర్వాత ఏమైనా పని కావాలంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాళ్ళ చెప్పులు అరిగేటట్టు వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు పండుగ వాళ్ళు ఇచ్చేది ఇప్పుడైతే అర్ధతులం బంగారం వస్తుంది. అర్ధతులం అంటే 150,000 వేసుకున్నా 70,000 రూపాయలు బెనిఫిట్ అని చెప్పేసి ఆలోచన చేసి అది చేస్తారేమో. కానీ ఏదన్నా పని కావాలంటే మాత్రం ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అనుచితాలకు ప్రలోభ పెట్టి ఇలా ఓట్లు వేయించుకుంటే అప్పుడు మీరు ఏదైనా పని కోసం పోయినప్పుడు అదే అనుచితాలు తీసుకొని ఓటేసిర్రు కదా అని చెప్పేసి వాళ్ళు రివర్స్ క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఆచితూచి అడిగేయాలే. ప్రచారానికి తెర ప్రలోభాలకు ఎర రంగారెడ్డి జిల్లా పురపోరులో నోట్ల వరద 6 పురపాలికలలో 250 కోట్ల ఖర్చు. సుశీరట్న పైసలు. శంకరపల్లి మొయినాబాద్ చేవలలో పోటాపోటీ పంపిణీ కుటుంబ అవసరాలను చేస్తున్న అభ్యర్థులు. శంకరపల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు. వాయ్యో 6 నుంచి 8 కోట్ల అటు కథ. చేవెళ్లలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫర్. వలస ఓటర్లకు తాయిలాలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లకు భారీ ఎత్తున నగదు. నేడు పతాక స్థాయికి చేరే అవకాశం. 40 ఫండ్పై కొందరు అభ్యర్థుల ఆశలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రేపు పోలింగ్కు సర్వం సిద్ధం. ఎన్నికల పరిశీలకులు కలెక్టర్లతో ఎస్ఈసి రాణి కుముదిని సమీక్ష అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఎన్నికలు ఏవైనా ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాష్ట్రంలో పురపాలికల ఎన్నికల ప్రచారానికి తెరపడగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏమాత్రం తీసిపోనట్లుగా తాయిలాలు నగదు పంపిణీ జరుగుతున్నాయి. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల పోటీలు పడి మరీ పంపిణీ చేస్తున్నారు. డబ్బు, మద్యం, చీరలు, వంట సామాన్లు ఇలా కాదేది పంపిణీకి అనర్హం అన్నట్లుగా ఓటర్లకు పంచేది వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాటలు పడుతున్నారు. ఇగో ఇట్లా మొత్తం అర్ధతులం బంగారం అంటేనే గమ్మత్ అనిపిస్తుంది. ఇంటికి అర్ధతులం బంగారం ఇస్తాం ఓటేయరంటే మరి ఎంతకు కోట్లకు పడగలెత్తిన వ్యక్తి ఎన్నికల బరిలో దిగుతాడో అర్థం చేసుకోర్రి. మరి అర్ధతులం బంగారం అంటే ఇంటికి 70,000 కదా నుల్లా. మరి ఇంతగానం ఖర్చు పెట్టడానికి పైసలు యాడ్ నుంచి వచ్చినాయి. ఇక ఏ నుంచి వస్తాయో గాడి నుంచి వస్తాయి. రైట్. మొత్తం మీద ఇగో ఈ అనుచితాలకు ప్రలోభ పెట్టి ఓటు వేయించుకోవాలని చూస్తున్నారని ఇక్కడ రాసుకొచ్చిండు వార్త. ఓటుకు 30,000 అట. వినబడుతుందా? ఓటుకు 30,000 అట. ఒక్క ఓటుకు 30,000 వంచుతారట. ఏంది చిత్రం, ఏంది కథ? ప్రజలారా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలారా ఆలోచన చేసి ఓటేయాలి. ఓటు వేసే విధానంలో మార్పు రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలన్నీ పక్కకు తొలగిపోవాలి. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం పరితపించే వ్యక్తులు ముందటికి రావాలి. ఇగో ఈ తాయిలాలు ఇచ్చి తన్నుక సావండి, లేకపోతే షాట్లో తౌడు పోసి కొట్లాడబెడతా అనేటోళ్లకు మీరు మొగ్గు చూపద్దు. ప్రజల అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం ఎవరైతే పాటుపడతారో, ఎవరైతే పనులు చేసి పెడతారో వాళ్ళ వైపు మీరు మొగ్గు చూపురి. తాయిలాలకేంది, వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకుంటారు. కూడబెట్టుకొని ఇట్లాంటి కోసము ఖర్చు పెడతారు. కానీ మనమే ఆలోచన చేసి ముందటికి అడిగేయాలి.